స్థానిక చిన్నరామూరులోని సత్యనారాయణ పార్కును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పార్కును ఎక్కువ మంది సందర్శిస్తూ ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. చిన్నరామూరులోని సత్యనారాయణ పార్కును ప్రతిరోజు 800 మంది సందర్శిస్తున్నారని, వారాంతాల్లో 4000 మంది వస్తూ ఉండటం సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం సాయంత్రం మంత్రి ఆ పార్కును సందర్శించారు. అధికారుల నుండి వివరాలను తెలుసుకున్నారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేశాక ప్రవేశ రుసుము రద్దు చేసినట్లు గుర్తు చేశారు. తాము అనుకున్నట్టే ప్రజలు, మహిళలు, పిల్లలకు పార్కు ఒక ఆట విడుపు కేంద్రంగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని చిన్నరావూరు ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ పార్క్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా చాలామంది మన పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ముందుకెళ్ళాం. గతంలో ఉన్న ఎంట్రీ ఫీ కూడా తీసేసి మన పౌరులందరూ కూడా చక్కటి అవకాశం కల్పించాలి, పిల్లలందరూ కూడా మంచి వాతావరణంలో ఆడుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా జిమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఇప్పుడే నా కమిషనర్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు. ప్రతిరోజు దాదాపు 800 మంది మన పార్క్ని సందర్శిస్తున్నారు. సాటర్డే, సండే అయితే 4000 పైన ప్రజలు సందర్శిస్తున్నారు. సో ఇది నిజంగా ప్రజల కోసం అంకితం చేసిన ఈ పార్క్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం అనేది మనస్ఫూర్తిగా మన పౌరులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా కొన్ని మరమ్మతులు గతంలో ఏ విధంగా ఒక ఊపు తీసుకొచ్చామో, మ్యాజికల్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి, దాంతోపాటు బోట్ రైడింగ్ కూడా ప్రారంభించాం. వీటిని ఇంకొంచెం మరమ్మతులు చేసి ప్రజలకి మరింత కొత్త సౌకర్యాలు, కొంచెం ఆనందంగా, ప్రశాంతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గడపడానికి కోసం ఒక మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చాం. సో ఇంకొన్ని డెవలప్మెంట్స్ చేయాలి. అవి కమిషనర్ గారితో డిస్కస్ చేశాను పార్క్ సందర్శించినప్పుడు. తప్పకుండా ఒక ల్యాండ్ మార్క్గా ఈ పార్క్ని ఉపయోగించుకునే విధంగా చక్కటి వాటర్ బాడీ ఉంది, బోటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీటిని ఇంకా మేము మెరుగుపరిచే విధంగా రాబోయే రోజుల్లో చేస్తాం. ప్రాథమికంగా మనకున్న లెక్క ప్రకారంగా కనీసం 10,000 మంది ప్రతి వారం వస్తున్నందుకు తప్పకుండా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపాలిటీ నుంచి చేయగలిగాన్ని కూడా